హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోరర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే రాజధాని ప్రాంతంలో అయితే ఉన్నామన్నమాట. రాజధాని ప్రాంతంలో పర్మనెంట్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో, ఇక్కడైతే ఒక పైప్‌లైన్ వర్క్ అయితే జరుగుతుంది. ఆ పైప్‌లైన్ వర్క్ దేనికి సంబంధించింది, ఏంటిదనైతే పూర్తి వివరాలైతే మనమైతే మాట్లాడుకుందాం. సో, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన రాజధాని ప్రాంతంలో పర్మనెంట్ సెక్రటేరియట్ ప్లేస్లో అయితే ఉన్నానమాట. ఇక్కడ పైప్లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్టోబర్ 30వ తారీఖున మన ఛానల్లో డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పైప్లైన్ వర్క్స్ జరుగుతున్నాయి అని అయితే మీకు ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. నవంబర్ 3న ఓ ప్రముఖ పేపర్లో అయితే డీవాటరింగ్ సంబంధించినటువంటి వర్క్స్ అని ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది. తర్వాత కొన్ని యూట్యూబ్ వీడియోలు కూడా వైరల్ అయినాయి అనమాట. సో ఇదంతా కూడా డీవాటరింగ్ సంబంధించినటువంటి పైప్లైన్ వర్క్స్ అని చాలా మట్టుకైతే అందరూ నమ్మారు. కానీ రీసెంట్గా నిన్న నేను అమరావతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంజనీర్ గారు డైరెక్ట్గా పిలిచి నాతో మాట్లాడారనమాట. డీవాటర్కి సంబంధించినటువంటి వర్క్స్ అనేది వైరల్ అవుతుంది. ఇది డీవాటర్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే కాదు. కృష్ణానది నుంచి హైకోర్టు వరకు అయితే డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి వాటర్ పైప్లైన్ వర్క్స్ అని అయితే చెప్పడం జరిగింది. సో వాళ్ళని కెమెరా ఫేస్ చేయమంటే కెమెరా ఫేస్ చేయమని చెప్పారు, కానీ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. తర్వాత అక్కడ ఉన్న వర్కర్స్తో అయితే మాట్లాడటం కూడా జరిగింది. సో ఇదంతా కూడా కృష్ణానది నుంచి హైకోర్టు వరకు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేటువంటి పైప్లైన్ వర్క్స్ మాత్రమే అనేది చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ పైప్లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ వాటర్ పైప్లైన్ వర్క్స్ దేనికనేది అక్కడ ఉన్నటువంటి కొద్ది వర్కర్లను అయితే అడిగి మనం అయితే తెలుసుకుందాం. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం అనమాట. ఇది డీవాటరైజింగ్ పైప్లా లేకపోతే డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పైప్ లైన్స్ అనేది అయితే వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. కంపెనీ నుంచి వచ్చామండి. పైప్ లైన్ వేస్తున్నాము. కృష్ణా నది నుంచి హైకోర్టు వరకు పైప్ లైన్ రన్నింగ్ అవుతుంది. అక్కడ నుంచి హైకోర్టు నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అక్కడ నుంచి ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళదు. ఇది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కు సంబంధించింది. వేరే వాటర్ డివాల్టేషన్ అది సంబంధం మాకు లేదు. మేము ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం చేస్తున్నాము అంతవరకు. రాజధాని ప్రాంతంలో పర్మనెంట్ సెక్రటేరియట్ కట్టేటువంటి ప్లేస్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ మనం చూడొచ్చు అంతా కూడా వాటర్తో నిండి ఉంది కదా. సో ఇక్కడ కొంత పైప్ లైన్ వర్క్ అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ఈ హెచ్ఓడి కాంప్లెక్స్ కట్టేటువంటి దాంట్లో వాటర్ని అంతా కూడా డీవాటరైజింగ్ చేయటానికి అయితే అని చెప్పి అయితే న్యూస్ అయితే స్ప్రెడ్ అయిందనమాట. కానీ అదైతే కాదంట. సో నేను ఇవాళ కూడా ఒక ఇంజనీర్ని అయితే కనుక్కున్నాను ఇప్పుడే. సో అతను కూడా మనతో మాట్లాడటం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న వర్కర్స్తో కూడా నేనైతే మాట్లాడాను. సో ఇదంతా కూడా హైదరాబాద్కి చెందినటువంటి కావేరీ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారంటే. ఇదంతా కూడా కృష్ణానది దగ్గర నుంచి తర్వాత మనకి హైకోర్టు ప్రాంతం వరకు అయితే డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పైప్ లైన్ వర్క్స్ అంటవి. గతంలోనే పైప్ లైన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారంటే కొన్ని గ్యాప్స్ అయితే మిగిలిపోయినాయి. ఆ గ్యాప్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అయితే ఇప్పుడు వర్క్స్ అయితే చేస్తున్నారంట. ఇంకా 20 డేస్లో అయితే కంప్లీట్ అయితే అయిపోతుందని చెప్తున్నారు. సో ఇవంతా కూడా డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పైప్ లైన్లే, కానీ డీవాటరైజింగ్కి సంబంధించినటువంటి పైప్ లైన్ అనేది కాదైతే వాళ్ళైతే మొత్తుకుంటున్నారు. కానీ ఇప్పుడే నేను ఇంజనీర్తో మాట్లాడాను. సో ఇది డీవాటరింగ్కి సంబంధించినటువంటి పైప్ లైన్ అయితే ఏమాత్రం కాదంటున్నారు. సో రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకెళ్ళిపోయింది అని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. పేపర్‌లో కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు డీవాటర్‌కి సంబంధించినట్టని. ఇది ఏమాత్రం కూడా డీవాటరింగ్‌కి సంబంధించినటువంటి కాదని చెప్పారు ఇప్పుడే. ఇదంతా కూడా డ్రింకింగ్ వాటర్‌కి సంబంధించినటువంటి పైప్ లైన్ వర్క్సే. చూడొచ్చు మీకు ఇక్కడ స్ట్రెయిట్‌గా అయితే కనిపిస్తుంది కదా. ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్తున్నాయి పైప్ లైన్స్. సో అర్థం చేసుకోండి అని అయితే వాళ్ళైతే ఇప్పుడే చెప్పడం జరిగింది. సో ఇదంతా ఫ్రెండ్స్, అదైతే ఇప్పుడు అక్కడంతా వాటర్ ఉన్నాయి కదా, అదంతా కూడా మనకి హెచ్ఓడి కాంప్లెక్స్కి సంబంధించినటువంటి సైట్ అనమాట. ఫుల్ వాటర్తో అయితే ఉంది, మన అందరికి తెలిసిందే. సో దాని పక్కన అయితే గండి కొట్టారు కదా. చాలామంది ఏంటి అనుకుంటున్నారంటే ఇక్కడ పైప్ లైన్ అయితే జరిగింది చూడండి. సో ఇక్కడ పైప్ లైన్ వర్క్స్ అయితే జరిగినాయి కదా. చాలామంది ఏంటంటే అక్కడ గండి కొట్టారు కాబట్టి అక్కడి నుంచి వాటర్ అంతా కూడా డీవాటరైజింగ్ అయ్యి వచ్చి రావటాకేమో అని చెప్పి చాలామంది భ్రమపడ్డారు. ఫ్రెండ్స్, వాళ్ళు పైప్ లైన్ వేయటానికి సపోర్ట్గా అటు సైడ్ కూడా గండి అయితే కొట్టారంట, కానీ అవి డీవాటరైజింగ్ చేయటానికి మాత్రం గండ్లు అయితే కాదని అయితే వాళ్ళ క్లియర్గా అయితే మనకి తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇంకా ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్కి అయితే ఇంకా డీవాటరైజింగ్ సంబంధించినటువంటి టెండర్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. టెండర్లు ఓకే అయిన తర్వాత ఈ డీవాటరింగ్ వర్క్ అయితే చేస్తారు. సో ప్రజెంట్ జరుగుతున్న వర్క్స్ అన్నీ కూడా వాటర్ పైప్ లైన్కి సంబంధించినటువంటి వర్క్స్ మాత్రమే. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.